అందుకే మానవుని దేవుడు మువ్విధాల చేశాడు. ఒకవైపు శరీరం ఉంది, ఒకవైపు మనస్సాక్షి అనే ఆత్మ ఉంది, మరొక వైపు ఈ రెండిటి కలయికతో ఏర్పడిన ప్రాణం ఉంది. ఈ ప్రాణాన్ని బైబిల్ అంటుంది మనస్సు అంటుంది. ఏంటి మనస్సు? మూడు. మీరు ఇప్పుడు చూడండి, ఈ మూడిటిలో ఈ శరీరములో రోమాపత్రిక 7:25 ప్రకారం పాప నియమము ఉంది. చాలా జాగ్రత్తగానండి. శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. మనస్సునందేముంది? దేవుని నియమం ఉంది. మనసు అంటే ఏమన్నాను? ప్రాణం. మనసునందేముంది? దైవ నియమం ఉంది. ఆత్మలో ఏముంది? జీవమిచ్చు ఆత్మ నియమం ఉన్నది. మరొక మాట చెప్తాను, ఇది మీకు అర్థం అవ్వాలంటే మానవుని జీవితం కూడా దేవుడు ఎన్ని విధాలుగా మానవుని సేవ్ చేస్తూ వచ్చాడో ఒక విషయం చెప్తాను. ఎట్లా అజయ్? ఎవరు ఉన్నాడు అక్కడ? రండి, పైకి రండి. సృష్టించబడిన వాడు ఇతడెవరు? నా వైపు చూస్తూ వినండి. ఇతడేంటి? సృష్టింపబడిన వాడు. ఆదాం అనుకోండి. ఇతడేంటి? సృష్టింపబడ్డాడు అనండి. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో పతనమైపోయిన వాడయ్యాడు అనండి. సృష్టింపబడిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? ఎంతగా పతనమయ్యాడంటే ఇక తనను సృష్టించిన దేవునిని ఎన్నడూ చేరుకోలేనంతగా పతనమైపోయాడు. పతనమైపోయిన ఈ మనుష్యుణ్ణి మరలా దేవుడు విడిచిపెట్టగా ఈ మనుష్యుణ్ణి దేవుడు మరలా రక్షించటానికి దేవుడే క్రీస్తు యేసు నందు, చాలా జాగ్రత్తగా ఈ మాటలు, దేవుడే క్రీస్తు యేసు నందు శరీరముగా ప్రత్యక్షమై యేసు అనే నామదే కొన్ని వేల సంవత్సరాల తదుపరి దేవుడే క్రీస్తు యేసు నందు, దేవుడే క్రీస్తు యేసు నందు జీవముగా ప్రత్యక్షమై యేసు క్రీస్తు అనే శరీరమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి తన మరణ పునరుద్ధానముల ద్వారా తన అమూల్యమైన రక్తమును ప్రాణమును వెలగా పట్టి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి పతనమైన ఈ మానవుణ్ణి మరలా దేవుడు రక్షించాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, నెంబర్ 1 ఇతడు ఎవరు? సృష్టింపబడినవాడు. తదుపరి పతనమైపోయాడు. తదుపరి రక్షింపబడినాడు. ఇతనిలో 3 భాగాలు ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. శరీరమందు ఉన్నది ఏంటంటే, నా వైపు చూస్తూ కొంచెం లూజీరా, నేను లేపంత బలవంతున్నారా నేను? శరీరమందు పాప నియమం ఉన్నది. చెప్పండి. ప్రాణమందు అంటే మనస్సునందు దైవ నియమం ఉన్నది అనండి. ఆత్మయందు రక్షింపబడ్డాడు ఇతడు. ఇప్పుడు రక్షింపబడిన ఇతని యందు ఆత్మలో జీవమిస్తున్న
ఆత్మ నియమం ఉన్నది. జీవమిచ్చు జీవమిచ్చినా కాదు, జీవమిచ్చు కంటిన్యూస్ నీలో ఒక క్రియ జరిగిస్తున్న, జీవాన్ని సరఫరా చేస్తున్న. ఇందాక చేసింది, ఇప్పుడు చేసింది, ఈ క్షణం చేస్తుంది, ఇంకొక క్షణం చేస్తుంది, ఇంకొక క్షణం చేస్తుంది, జీవం ఇస్తూనే ఉంటుంది ఒక ఆత్మ. అది ఎక్కడుంది? రక్షింపబడిన ఇతనిలో, ఆత్మలో ఉంది. సృష్టింపబడిన వాడు పతనమైపోతే, పతనమైపోయిన మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టకుండా, దేవుడే క్రీస్తు యేసునందు ఈ లోకానికి వచ్చి ఇతని కొరకైన కార్యాన్ని చేసి రక్షించాడు. రక్షించిన ఇతనిలో ఇప్పుడు శరీరమందు రక్షింపబడ్డాడు, ఓకే. కానీ శరీరమందు ఏముంది? మనసునందేముంది? దైవ నియమం. ఆత్మలో ఏముంది? జీవమిచ్చు అంటే అది మీరు క్యాచ్ చేయాలి. కంటిన్యూషన్ ఒక క్రియ జరిగిస్తున్న ఆత్మ. తల్లి వేరుంటుంది చెట్టుకి. ఇందాక జీవాన్ని కొమ్మలకు సరఫరా చేసింది, ఇప్పుడు సరఫరా చేస్తే ఇంకొక క్షణానికి సరఫరా చేస్తే, ఇంకొక క్షణానికి సరఫరా చేస్తూనే ఉంటుంది. అలాగే లోపల ఒక జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. ఈ 3 నియమావళి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. మరొక మాట చెప్తాను. మానవ జీవితం కూడా ఏదెనులో దేవుడు ఉన్నాడు అనండి. ఏదెనులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు ఎవరున్నారు? మనుషుడు ఉన్నాడు అనండి. మనుషుడితో పాటు ఇంకొకడు వచ్చాడు. ఎవడాడు? సాతాను ఉన్నాడు. మీ రోమాపత్రిక 7-8 అధ్యాయాలు చదివితే ఇతనిలో కూడా రక్షింపబడిన ఇతనిలో కూడా ఇప్పుడు 3 ఉన్నారు. ఆ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. రక్షింపబడిన వాడే ఒకప్పుడు సృష్టింపబడ్డాడు, కానీ పతనమైపోయాడు. పతనమైపోయిన వాడిని ఇతడు దేవుడు మరలా రక్షించాడు. రక్షించిన తర్వాత ఇతనిలో 3 ఉన్నాయని చెప్పాను. శరీరం అందు ఏ నియమం ఉందన్నాను? పాప నియమం ఉంది. మనసులో ఏముందన్నాను? దైవ నియమం ఉందన్నా. ఆత్మలో ఏముందన్నాను? జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం ఉందని చెప్పాను. ఇప్పుడు ఏదేనులో కూడా దేవుడున్నాడు. ఏదేనులో నెక్స్ట్ మనుషుడున్నాడు, నెక్స్ట్ సాతాను ఉన్నాడు. అన్నంత గౌరవంగా పిలవద్దు. ఆడుయుడు అంటమే అన్నీ. సాతాను, అపవాది, అది గౌరవించిన అవసరం లేదండి. మనం అపవాదిగాడు ఉన్నాడు. ఇప్పుడు ఇతని శరీరం కూడా అలాగ ఉంది. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇతనిలో కూడా 3 ఉన్నారు. ఇప్పుడు రక్షింపబడిన ఇతనిలో కూడా 3 ఉన్నారు. బైబిల్లో ఉండి తీర్చి చూపిస్తాను. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం 20వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని. చూడండి, మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని. నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుతున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనస్సునందున్న దైవ నియమం ఏంటంటే దేవుని
ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞ. శరీరమందున్నదేంటి? శరీరమందు అవయవాలలో ఒక నియమం, శరీరం మందు ఒక నియమం ఉంది. అదే నియమం పాప నియమం. మనస్సులో ఉన్నదేంటి? దైవ నియమం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో పౌలపుస్తుడికి ఒక కోరిక కలుగుతుందట. ఆ కోరిక ఏంటంటే మేలు చేయగోరుచున్నాను అంటాడు. మేలైనది చెయ్యవలెనన్న కోరిక నాకు, మేలైనది చెయ్యవలెనన్న కోరిక నాకు కలుగుతున్నదని 18వ వచనంలో అంటాడు. 20వ వచనంలో అంటాడు మేలు చేయవలెనన్న కోరిక నాకు కలదు అంటాడు. ఆ మేలైనది ఏంటంటే దేవుడు మానవుని క్షేమము కొరకు, మానవుని ఆశీర్వాదం కొరకు దేవుడు నియమించిన ఆజ్ఞలే, దేవుని ధర్మశాస్త్రమే. ఇప్పుడు మనసులో ఉన్న దైవ నియమం అంటుంది మేలైనది చెయ్యి, మేలైనది చెయ్యి, మేలైనది చెయ్యి అంటుంది. మేలైనది చెయ్యవలెను అన్న కోరిక కూడా మనసులో కలుగుతున్నది. అదే మనస్సులో కలుగుతున్న మేలైనది చేయవలెనన్న కోరిక ఉంది. చూశారు? మేలు చేయవలెనన్న కోరిక. ఏది మేలు? నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏది మేలో, నీ బిడ్డల మనుగడ ఆశీర్వాదానికి ఏది మేలో, నీ కుటుంబం కట్టబడటానికి, నీ కుటుంబం దీవెనకరంగా ఉండటానికి, భూమి మీద నువ్వు బ్రతికినన్నాళ్ళు 50, 60, 70, 80 భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం భూమి మీదనే ఒక పరలోకం ఆనందం అనుభవించటానికి దేవుడు ఒక మేలైన దాన్ని భూమి మీద దాచి ఉంచాడు. మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను గైకొనిన యెడల మీ దినములో, మీ సంతతి వారి దినములు భూమి మీదను పరలోకము అనుభవిస్తారు. ఈ వాక్యం బైబిల్లో ఉందండి. ద్వితీయోపదేశ కాండ 11వ అధ్యాయంలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నీవు నీ సంతతి వారు మీరు నా మాటలు విని నీ ఆజ్ఞలను గైకొని యెడల, నా నిబంధనలను గైకొని యెడల మీ దినములు, మీ సంతతి వారి దినాలు భూమి మీదనే పరలోకమును అనుభవిస్తారు. ఈ మేలు మీకు జరగాలంటే నా మాట వినండి, నా ఆజ్ఞలను గైకొనండి అన్నాడు.